వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి నది ప్రవాహం తగ్గింది. ఉగ్రరూపం దాల్చిన గోదావరి మెల్లమెల్లగా శాంతిస్తోంది. అటు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి ఇన్ఫ్లో పెరగడంతో శ్రీశైలం గేట్లు ఎత్తాలని నిర్ణయించారు అధికారులు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. మరోవైపు హైదరాబాద్ లో వాతావరణం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. నాంపల్లి, అబెడ్స్, కోటి, బషీర్బాగ్, నారాయణగూడ, అఫ్జల్గంజ్, గోషామహల్, లగ్డీ కపూల్, ఖైరతాబాద్ లో తేలికపాటి వర్షం కురిసింది. కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో కృష్ణానదిలో నీటి మట్టం పెరుగుతోంది. జూరాల నుంచి భారీ వరద వస్తుండటంతో ఎల్లుండి శ్రీశైలం ప్రాజెక్టు 6 గేట్లు ఓపెన్ చేసి నీటిని వదలనున్నారు అధికారులు. జూరాల జలాశయం నుంచి 3,34,983 క్యూసెక్ల నీరు, సుంకేసుల నుంచి 1,40,478 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 872 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 152 టీఎంసీలకు చేరింది. ఎడమ జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర నిన్న ఉగ్రరూపం దాల్చిన గోదావరి మెల్లమెల్లగా శాంతిస్తోంది. గోదావరి నీటి మట్టం 52.2 అడుగులకు తగ్గింది. 3వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు అధికారులు. వరద ప్రభావంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలాలకు, అటు కూనవరం, చింతూరు మండలాలకు 2 రోజులు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల జనాలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. ఇక కాళేశ్వరం దగ్గర ఉభయ నదుల వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. పుష్కర ఘాట్ల దగ్గర 8.960 మీటర్ల దగ్గర ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీలో 85 గేట్లు ఎత్తి 4,29,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని 13 గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. వారం రోజులుగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో పెరుగుతుండటంతో ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694 అడుగుల వద్దకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 8,432 క్యూసెక్ల నీరు వస్తుండగా 5,000 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. ఇక మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లిలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్టుల్లోకి వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 9 రోజులలో వర్షాల వల్ల 54,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి అంతరాయం ఏర్పడిందన్నారు అధికారులు. వర్షాలు తగ్గిన తర్వాత బొగ్గు ఉత్పత్తిని పునఃప్రారంభిస్తామని చెప్పారు.